టీడీపీ మేనిఫెస్టోని విడుదల చేసి 24 గంటలు కూడా గడవక ముందే ఆయన మరొక సంచలన ప్రకటన చేశారు. ఏకంగా ముస్లింలకు 4% రిజర్వేషన్లు కూడా కొనసాగేలా కృషి చేస్తామంటూ ఒక ప్రకటన అయితే చేశారు. ఒకవైపు దేశంలో ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అగ్రనేతలు అమిత్ షా లాంటి వాళ్ళు, మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు చెప్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఓపెన్గా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఇది అంటే ఈయన వల్ల సాధ్యమవుతుందా లేదనేది ఇక్కడ కీలకం. పొత్తులో ఉన్నారు కాబట్టి అది సాధ్యం చేసి చూపిస్తారా, లేదంటే రేపొద్దున్న గతంలో కూడా 2019 తర్వాత ఎలాగైతే 2014లో పొత్తు పెట్టుకొని తర్వాత కొన్ని రోజులకి ఎలా అయితే కటీఫ్ చెప్పేశారో, 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా విషయమో లేదంటే రాజధాని విషయంలోనో కొన్ని వంకలు చెప్పి ఎలా అయితే కట్టి చెప్పితే, ఇప్పుడు కూడా రేపొద్దున్న పొత్తు పెట్టుకొని రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మేము తెగదింపులు చేసుకున్నాం పొత్తు అని చెప్పడానికి ఉంటుందనా, లేదంటే ఈ